హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మోతీచూర్ లడ్డు మామూలుగా చేయడానికి చాలా ఇబ్బంది పడతారు కదా ఫ్రెండ్స్. ఎందుకంటే అది బూందీ చేయడము, ఇంకా అది కూడా ఇంకా సైజ్ అనేది చిన్న బూందీతో చేయాలి కాబట్టి మామూలుగా ఏదైనా అకేషన్ ఉంటే మనం బయటికి వెళ్ళి స్వీట్ హౌస్లో ఆర్డర్ చేస్తాము. అలా కాకుండా బూందీ చేసే పని లేకుండా, ఇంకా డీప్ ఫ్రై చేసే పని కూడా లేకుండా మనం ఈజీ ప్రాసెస్లో మోతీచూర్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్గా చూపించబోతున్నాను. నేను చెప్పే ప్రాసెస్‌లో చేసి చూడండి. ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని మీరే షాక్ అవుతారు. ఇంకా ప్రతి అకేషన్‌కి మీరు స్వీట్ హౌస్‌కెళ్ళకుండా మీ ఓన్‌గా స్వీట్‌నైతే ప్రిపేర్ చేసుకుంటారు. ఇంకా ఆ ప్రాసెస్ ఏంటో మనం ఈ వీడియోలో కంప్లీట్‌గా చూసేద్దాం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా శనగపిండిని అయితే జల్లించుకొని ఇంకా ఒక బౌల్లో అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనము ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా సాల్ట్ వేసుకొని పిండి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తీసుకుంటూ ఇంకా మనము ఉండలు లేకుండా అయితే కలిపేసుకోవాలి. ఒకేసారి వాటర్ పోసి అస్సలు పిండిని కలపద్దు. పర్ఫెక్ట్గా మనకి లడ్డు అయితే రాదు. ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్లమ్స్ లేకుండా ఇలా పిండిని అయితే మనం కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో. ఇలా రిబ్బన్ లాగా వచ్చేలాగా పిండిని అయితే మనం కలిపేసుకోవాలి. ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 or 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకొని ఇంకా దీనికోసం అయితే ఒక ప్యాన్ తీసుకొని మనం కొద్దిగా నెయ్యినైతే తీసుకోవాలి. ఇంకా నేనైతే జిఆర్బి నెయ్యినైతే తీసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే సరిపోతుంది. ఇలా నెయ్యిని తీసుకున్న తర్వాత ఇంకా కొంచెం హీట్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. ఇంకా మనకి నెయ్యి అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఆల్రెడీ రెడీ చేసుకున్న పిండిని బిస్కెట్స్ లాగా మనం ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బిస్కెట్స్ లాగా వేసుకోవాలి. ఈ మోతీచూర్ లడ్డు చేయడానికి ఎక్కువ ప్రాసెస్ అయితే ఏముండదు ఫ్రెండ్స్. ఇంకా మనం ఇలా బిస్కెట్స్ లాగా వేసుకొని కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వీటి ప్రాసెస్ నేను క్లియర్గా చెప్తాను. ఇంకా ఇదేంటంటే అడుగు అంటకుండా మనం కొద్దిగా మనం వీటిని టర్న్ చేసుకోవాలి. చూడండి, మనకైతే టర్న్ అయిపోతుంది. ఇలా సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి, లేదంటే పిండి పిండిగా ఉంటుంది. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. ఇలా మనము ఫ్రై అయిన కొద్దీ మనం టర్న్ చేసుకుంటూ రెడ్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనకు కొంచెం రెడ్గా అవుతుంది కదా. ఇంకా డీప్ ఫ్రై అయితే అయిపోయింది. మనం వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇంకా మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న పిండి ఉంది కదా, వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఒక్కొక్కటిగా బిస్కెట్స్ లాగా మనమైతే ఇలా ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా ఇదే ప్రాసెస్. ఇంకా మన దగ్గర ఉన్న పిండి మొత్తం ఇలానే వేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా మనకైతే ఎన్నో లడ్డూలు వస్తాయి ఫ్రెండ్స్, కొంచెం పిండి ఉంటే సరిపోతుంది. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ప్యాన్లో ఉన్న నెయ్యి అంతా తీసేసి డ్రై ఫ్రూట్స్ని అయితే మనము ఇలా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లో షుగర్ని అయితే తీసుకుందాం. నేనైతే 2 కప్స్ షుగర్ అయితే తీసుకున్నాను. ఇంకా 2 కప్స్ వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. చూడండి, 2 కప్స్. నేను ఒక కప్పు తీసుకొని వాటర్ ఎందుకు పోసానంటే ఆల్రెడీ స్టవ్ ఆన్లో ఉంది కాబట్టి షుగర్ అనేది మాడకుండా నేను ఫస్ట్ వాటర్ అయితే పోసేసాను. ఇలా పోసేసుకున్న తర్వాత షుగర్ అంతా కరిగేలాగా మనం ఇలా అయితే కలుపుకోవాలి. మనకి ఇది పాకం వచ్చేంత లోపు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న శనగపిండి బిస్కెట్స్ ఉన్నాయి కదా, వాటినైతే ఇలా పీసెస్ లాగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే ఒక్కొక్కటిగా ఇలా పీసెస్ లాగా వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్న ప్రాసెస్లోనే చేసుకోవాలి. ప్రతి అకేషన్కి మీరే ఇంట్లోనే ఈ మోతీచూర్ లడ్డూనైతే ప్రిపేర్ చేసుకోండి. ఇంకా ఇలా కంప్లీట్గా పీసెస్ లాగా వేసుకున్న తర్వాత మనము వీటినైతే మిక్సీ చేసుకుందాం. ఇంకా క్యాప్ పెట్టేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇంకా పౌడర్ చూడండి ఎలా వచ్చిందో. కొంచెం గరుకుగానే దీన్ని మిక్సీ అయితే చేసుకోవాలి, ఎందుకంటే మోతీచూర్ లడ్డు కాబట్టి మనకి బాగా మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు మనం పాకం దగ్గరికి వచ్చేద్దాం. ఇంకా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. మనకు కొద్దిగా పాకం అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా ఒక 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. మనకి ఎక్కువగా తీగ పాకం అయితే అవసరం లేదు. అలా వస్తే ఏంటంటే లడ్డూలు చాలా గట్టిగా వస్తాయి. ఇలా పొంగు వచ్చేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే ఇందులో వేసేసుకుందాం. వేసుకొని ఇంకా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇందులో వేసేసుకొని
ఒకసారైతే నెయ్యి ఉన్న డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేలాగా ఒకసారైతే మనం కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా మనమైతే ఫుడ్ కలర్‌ని అయితే తీసుకుందాం. నేనైతే రెడ్ కలర్‌ని తీసుకున్నాను. ఇంకా యెల్లో అవసరం అనుకుంటే యెల్లో కూడా చేసుకోవచ్చు. ఫుడ్ కలర్‌ని అయితే కొద్దిగా తీసుకున్నాను. ఎందుకంటే మోతీచూర్ లడ్డు మనకి కొంచెం రెడ్‌గా ఉంటుంది కదా! సో, ఇంకా మనం ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ మనం పౌడర్‌లా చేసుకున్న శనగపిండి బిస్కెట్స్‌ని అయితే ఇందులో వేసేసుకుందాం. వేసుకొని ఇంకా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. షుగర్ సిరప్ మొత్తం మనకి ఈ పిండికైతే చక్కగా పట్టేసుకోవాలి. ఇంకా ఎక్కువసేపు స్టవ్ పైన ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లడ్డూలు గట్టిగా వస్తాయి కాబట్టి ఎక్కువగా ఉంచాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి ఒక పావు కేజీ పిండికైతే చాలా లడ్డూలు వస్తాయి ఫ్రెండ్స్. మామూలుగా అయితే మనకి మోతీచూర్ లడ్డు చాలా కాస్ట్ ఉంటుంది. కొనాలంటే కొంచెం ఆలోచించి తీసుకుంటారు కదా! అలా కాకుండా మన ఇంట్లోనే ప్రతి అకేషన్‌కి ఈజీ ప్రాసెస్‌లో అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా బేకరీస్‌లో అయితే మనకి వాళ్ళు ఆయిల్ ఏది యూజ్ చేస్తారో తెలియదు. నెయ్యి కూడా ఏది యూజ్ చేస్తారో తెలియదు. ఎంత క్వాలిటీగా చేస్తారో మనకి తెలియదు కాబట్టి ఇలా మనం ఫ్రెష్‌గా చిన్న చిన్న అకేషన్‌కి మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, పాకం మొత్తం పట్టింది. ఇప్పుడు మనం కొద్దిగా ఇలాచీని అయితే ఇందులో వేసేసుకుందాం. ఇంకా ఇలాచీని ఇందులో వేసేసుకొని ఇంకా చక్కగా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇంకా మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఎక్కువసేపు మనము స్టవ్ పైన ఉంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యినైతే వేసేసుకుందాం. ఎందుకంటే మనకి విడివిడిగా ఉండేలాగా ఇంకా లడ్డూలు కూడా చక్కగా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. ఇంకా ఇలా వేసి ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం హీట్ ఉండగానే మనమైతే లడ్డూలైతే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం ఒక బౌల్‌లో అయితే ఇంకా వీటిని మొత్తం ఇందులో వేసేసుకుందాం. మనం హ్యాండ్‌కి కొద్దిగా నెయ్యి పెట్టుకొని మనము లడ్డూలనైతే ఇలా చేసేసుకోవాలి. ఇంకా రౌండ్‌గా వచ్చేలాగా లడ్డూలనైతే పర్ఫెక్ట్‌గా ఇంకా చేసేసుకోవాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా పగుళ్ళు లేకుండా ఎంత చక్కగా లడ్డూలొస్తున్నాయో. ఇలా మనం ఈజీగా ఇంట్లోనే మోతీచూర్ లడ్డూనైతే చేసుకోవచ్చు. చూడ్డానికి కూడా మనం బయట నుండి తెచ్చిన మోతీచూర్ లడ్డులానే ఉంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఇలా ఒక్కొక్క లడ్డూనైతే చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లో అయితే మనం ఒక్కొక్కటిగా పెట్టేసుకుందాం. ఇంకా నేనైతే ఇది వుడ్‌తో ఆర్డర్ చేసినాను ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. మీకు కావాలనుకుంటే ఫుల్ వీడియోలో చూసేయండి. ఇంకా నేనైతే ఇందులో అరటాకు వేసి ఇంకా ఒక్కొక్క లడ్డూని ప్రిపేర్ చేసుకుంటూ ఇందులో పెట్టేసుకుంటున్నాను. చూడ్డానికి ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఫుడ్ వీడియోలు చేసే వాళ్ళకైతే ఈ బౌల్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు కావాలనుకుంటే నా ఛానల్కి వెళ్ళి ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఇలా కంప్లీట్గా లడ్డూలను అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మనకైతే ఇంట్లోనే మోతీచూర్ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. ప్రతి అకేషన్కి మనం ఈజీగా బూందీ చేయకుండా ఇంకా డీప్ ఫ్రై చేయకుండా మోతీచూర్ లడ్డూనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, యమ్మీ టేస్టీ మోతీచూర్ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది కదా! మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్‌లోనే ఇంకా మోతీచూర్ లడ్డూనైతే ప్రిపేర్ చేసుకోండి. ఇంకా మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో మోతీచూర్ లడ్డు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా తక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్‌గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.